బెంగళూరులో అన్సేఫ్ వెజిటబుల్స్ అని రిపోర్ట్స్ వచ్చాయి. జనం భయపడుతున్నారు. ఆరోగ్యం మీద సందేహాలు పెరుగుతున్నాయి. కానీ నిజం ఎవరు చెబుతారు? నిజాయితీ ఎవరిది? మాకు కూడా కుటుంబం ఉంది సార్. మాకు కూడా ఆరోగ్యం కావాలి. మేము ఫ్రెష్ వెజిటబుల్స్ అమ్ముతాం. మన పిల్లలే తినే కూరగాయలే అమ్ముతాం. మీరు కెమికల్స్ వాడట్లేదని ఈ కోర్టు ముందు స్పష్టంగా చెప్తారా? ఇది సాధారణ విషయం కాదు, ఇది పబ్లిక్ హెల్త్ ఇష్యూ. మై లార్డ్, అందరూ ఫార్మర్స్ కెమికల్స్ ఇష్టపడి వాడతారు అనుకోవద్దు. డిమాండ్ ఎక్కువ, భూమి తక్కువ, సమయం తక్కువ, ప్రెషర్ ఎక్కువ. ఇది గ్రౌండ్ రియాలిటీ. ఇది గ్రౌండ్ రియాలిటీ. మనం చెట్లు నరికేశాం, బిల్డింగ్స్ కట్టుకున్నాం, ఆక్సిజన్ తగ్గింది, పొల్యూషన్ పెరిగింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ 100%లో 1% మాత్రమే. ఎన్వైరన్మెంట్ ని మనమే పొల్యూట్ చేసి తరువాత వెజిటబుల్స్ ని బ్లేమ్ చేస్తున్నాం. ఇది న్యాయం నా మై లార్డ్? పబ్లిక్ అవేర్నెస్ కూడా రెస్పాన్సిబిలిటీ, ఎన్వైరన్మెంట్ కూడా రెస్పాన్సిబిలిటీ, ఫార్మర్స్ కూడా రెస్పాన్సిబిలిటీ. కోర్ట్ అబ్జర్వేషన్. అందరూ సెల్లర్స్ ని బ్లేమ్ చేయడం తప్పు. రెస్పాన్సిబుల్ సోర్సింగ్ అవసరం, టెస్టింగ్ అవసరం, ట్రాన్స్పరెన్సీ అవసరం. పబ్లిక్ కూడా ఎన్వైరన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయాలి. ఫార్మర్స్ కూడా సేఫ్ మెథడ్స్ ఫాలో చేయాలి. జస్టిస్ అంటే బ్యాలెన్స్. బ్లేమ్ కాదు, రెస్పాన్సిబిలిటీ. భయం కాదు, ట్రాన్స్పరెన్సీ. మధ్యవర్తుల గందరగోళం కాదు, నేరుగా రైతు నుంచి సరఫరా. అందుకే కొన్ని కుటుంబాలు ఒక్కచోటనే నమ్ముతున్నాయి. వాళ్ళు ఎంచుకున్నది సురక్షితమైన మార్గం. సీకే బేజర్, రైతు నుంచి నేరుగా, తాజాగా, శుభ్రంగా, పారదర్శకంగా మీ కుటుంబ ఆరోగ్యానికి నమ్మకమైన ఎంపిక.